అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్ బాండా. ఇవాళ నేను మీ దగ్గరికి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ టాపిక్ మాట్లాడడానికి వచ్చినాను. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటంటే వారసత్వంగా వచ్చే ఆస్తి మీద పన్ను విధించడం. ఓకే, ఇది చాలా కంట్రీస్లో ఉంటుంది. మన ఇండియాలో కూడా ఉంటుంది, ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఉంటుంది అనమాట. ఇది ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క కంట్రీలో బేసికల్లీ మామూలు ఉన్న వాళ్ళకి చిన్న చిన్నగా 5 ఎకరాలు 10 ఎకరాలు గీళ్ళకి కాదు ఉండేది. ఇదంతా చాలా నామినల్గా ఉంటుంది. కానీ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు, అంటే పెద్ద పెద్ద బిలియనీర్స్. ఓకే, లెట్సే మన దగ్గర అదాని గారు అంబానీ గారు వీళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు లెట్సే ఒక అదాని గారిని తీసుకుందాం. ఆయనకు ఒక 10 లక్షల ఆస్తి ఉంటుంది. 2014లో ఆయనకు, అంటే 2014లో ఆయన ఆస్తి విలువ 5,000 కోట్ల కంటే తక్కువ. కానీ అదే ఇవాళ అదాని గారు మరి ఒక 10 లక్షల కోట్లు ఉన్నారనమాట. అంటే ఈ లాస్ట్ 10 ఏళ్ళల్లో 9,95,000 కోట్లు సంపాదించిన ఆయన. అంతకంటే ముందు 5,000 కోట్లే ఉంటే ఇవాళ మాత్రం 9,95,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాను. సో అంత సంపాదించినప్పుడు అట్లాంటి వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటే తప్పేంది అనేది ప్రభుత్వం కొంత ఆలోచన చేస్తే తప్పేం లేదు. ఇవాళ ఈ పార్టీ మీద ఈ పార్టీ, కాంగ్రెస్ మీద బీజేపీ ఇద్దరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఓళ్ళ మీద ఒకళ్ళు ఏమో చెప్పినని ఇంకోళ్ళు చెప్పలేదని చెప్పి ఒకళ్ళు మొత్తం చేసుకుంటారని, చేసుకున్నది ఇంకోళ్ళకి ఇస్తారని, ఇట్లా రకరకాల మాటలున్నాయి దీనిపైన. ఇట్లా కాకుండా ఒక ప్రాపర్ ఆలోచన విధానంతో నేను మీ ముందుకు కొంచెం చెప్పడానికని వచ్చినాను. మీరు కనుక చూస్తే ఈ ఆస్తి హక్కులు ప్రజలారా, ఇది ఒకసారి చూడండి. ఇది ఫ్యూచర్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని చాలా తగ్గిస్తుంది మీకు. ఇది ఒకసారి చూడండి. ఇది ఫ్యూచర్లో ఇన్ఈక్వాలిటీస్ని బాగా తగ్గిస్తుంది. అలాగే దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. ఎస్టేట్ ట్యాక్స్ అని చెప్పి, ఇంకా డెత్ డ్యూటీ అన్నట్టు ఒకటి ఉంటుంది. అయితే ఇది ఏంటంటే మన పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి, లేకుంటే పేరెంట్స్ నుంచి అంటే వైఫ్ నుంచి హస్బెండ్ నుంచి లెట్స్ ఇట్లా, అంటే ఎటర్న్ ఉండొచ్చు అనుకోండి. హస్బెండ్ నుంచి వైఫ్కి, లేకుంటే ఇంకా చిల్డ్రన్కి, లేకుంటే ఇంకా సిబ్లింగ్స్కి, అంటే వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు, ఇట్లా ఇంకా ఏ బెనిఫిషియరీస్కి ఎవరికైనా కూడా. అయితే ఈ ట్యాక్సెస్ వీళ్ళకి వెళ్తున్న క్రమంలో డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటుంది అన్నమాట. అందరికీ అంత ఉండదు. లెట్సే ఒక వైఫ్కి వెళ్తుంది అనుకో, మెజారిటీ ఆఫ్ ద మనీ వెళ్ళిపోతూ ఉంటుంది, వైఫ్ పేరు మీద ఉంటుంది. అదే పిల్లలకి వెళ్తుంది అనుకో, హై నెట్వర్త్ ఇండివిజువల్స్లో ఒక 50% వాళ్ళకు ట్యాక్స్ కట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇంకా వాళ్ళకి ఎవరో డిస్టెంట్ రిలేటివ్ అనుకో, ఎవరు లేకుండా ఉండి జస్ట్ డిస్టెంట్ రిలేటివ్కో, ఒక కుక్కకో, ఒక పిల్లికో మనం చూస్తూ ఉంటాం కదా అక్కడిక్కడ రాసినప్పుడు, వాళ్ళకి వెళ్తుంది అనుకోండి, అది ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళు చారిటీలు చేసుకోవడము, చారిటీలకు డబ్బులు ఇవ్వడము, లేకుంటే ఏమన్నా ఇంకా మంచి కార్యక్రమాలు, ఏమన్నా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అంత ఉండదు. దీంట్లో ఇంకా రకరకాలుగా ఉంటుంది అనమాట. కమర్షియల్ దానికి ఎక్కువ, ఇంకా మన అగ్రికల్చర్ దానికి తక్కువ, ఈ టైప్లో ఉంటాయి అనమాట. సో ఇంకా కొన్ని చూపిస్తాను ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఇది ఏ కంట్రీస్లో ఉంది అని కనుక చూస్తే, ఇగో అమెరికాలో ఉంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. కానీ ఇది ఎక్కువ 50 నుంచి 55% వరకు ట్యాక్స్ మాత్రం ఉంటుంది. ఇంత ఉంటుంది ఎవరికి, హై నెట్వర్త్ బిలియనీర్స్కి. మామూలుగా మనసుంటే 5-10 ఎకరాల వాళ్ళకి కాకుండా కొన్ని 100 ఎకరాలు, కొన్ని 1000 ఎకరాలు, కొన్ని వేల కోట్ల వాళ్ళకు ఉంటుంది. అది అమెరికాలోనే కాదు, ఇంగ్లాండ్లో, కెనడాలో, ఫ్రాన్స్లో, జర్మనీలో, జపాన్లో ఎక్కడ చూసుకున్నా ఉన్నదన్నమాట. చాలా కంట్రీస్లో ఉంది. అయితే ఇందులో మీకు ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. మన దగ్గర దీని గురించి ఇంత ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది అంటే, ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉన్నాయి కదా అంటే, ఇది పర్సన్ అవుతుంది మీకు లెక్క చూస్తే ప్రజలారా. ఇది ఒకసారి చూడండి. 10% ఆఫ్ ది ఇండివిజువల్స్ దగ్గర 77% ఆఫ్ ది వాల్యుయేషన్ ప్రాపర్టీస్, అంటే నేషనల్ వెల్త్ ఉంది. అంటే ఒక 10 మంది దగ్గర ఆల్మోస్ట్ 80%, అంటే మనం అప్రాక్సిమేషన్ చేస్తే 80% మొత్తం ఆస్తి కేవలం 10 మంది దగ్గరనే ఉంది. మరి ఇది ఎంత కష్టం మనకు ఒక్కసారి ఆలోచించాలి మీరు అందరు కూడా. అట్లనే మీరు ఈ ఇయర్ ఒక 2017లో కనుక చూస్తే, 2018 ఇవన్నీ చూస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి 119 బిలియనీర్లు ఇండియాలో ఉన్నారు. అదే ఇయర్ 2000లో చూస్తే 9 మందే ఉండే. 2017లోనేమో 100 మందికి పెరిగింది. అంటే 17 ఏళ్ళల్లో 9 నుంచి 100కి పెరిగింది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉన్నారు. మీకు అన్నిటికంటే ఇంకా కొన్ని ఫన్నీ స్టోరీస్ చూపిస్తూ ఉంటుంటాను ప్రజలారా. చూడండి, వీళ్ళ దగ్గర ఈ బిలియనరీ సంపాదన లాస్ట్ 10 ఇయర్స్లో 10 టైమ్స్ పెరిగింది. లాస్ట్ 10 ఇయర్స్లో బిలియనరీ సంపాదన 10 టైమ్స్ పెరిగింది.
అంటే ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి నేను. అదాని గారు ఎప్పుడు ఇయర్ 2014లో 4,05,000 కోట్లు ఆయన ఆస్తి ఉంటే, 5,000 కోట్లు మాత్రమే ఆస్తి ఉంటే, ఇవాళ అదే అదాని గారికి ఆల్మోస్ట్ 10 లక్షల కోట్ల కంటే ఎక్కువనది. కానీ మనం మాట వరుసకి 10 లక్షల కోట్లు వేసుకున్నాం. అంటే ఈ 5 సంవత్సరాలలో 9,95,000 కోట్ల రూపాయలు సంపాదించింది ఆయన. ఈ అదాని గారు జస్ట్ మోడీ గారి టెన్యూర్లో మాత్రమే సంపాదించిన సంపాదన అంత సంపాదించింది. సో ఇట్లాంటి వాళ్ళకు మనం ట్యాక్స్ వేస్తే తప్పింది అని అంటాం. అయితే దీనికి ఏంటంటే ఇయర్ 2018-2019 కనుక చూస్తే మన బడ్జెట్, భారతదేశ బడ్జెట్ ఆల్మోస్ట్ 25 లక్షల కోట్లు ఉన్నదనమాట. ఈ 25 లక్షల కోట్ల బడ్జెట్ ఎంత ఉన్నదంటే ప్రజలారా ఈ ఒక్కసారి మళ్ళొకసారి చూడండి. ఈ బిలియనీర్స్ ఓకే ఇంత డెప్త్గా డబ్బులు సంపాదించారు కదా, వీళ్ళు మన దేశం బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు ఆ సంవత్సరం. ఈ పెద్ద పెద్ద బిలియనీర్స్ ఉన్నారు కదా, ఈ 119 బిలియనీర్స్ మంచి జాగ్రత్తగా వినండి. దేశంలో ఉన్న 140 కోట్ల కంటే ఎక్కువ సంపాదన సంపాదించింది వీళ్ళు. అంటే 25 లక్షల కోట్లు మొత్తం భారతదేశం అంతా సంపాదిస్తే కేవలం ఈ కంపెనీల సంపాదన, కేవలం ఈ ఇండివిజువల్ సంపాదన 25 లక్షల కోట్లు దాటి ఉన్నది. అంటే ఆలోచించండి, ఇట్లనే నా ఒక 5-10 ఏళ్ళు అయిందనుకోండి, ఇలా సంపాదన ఇదే రకంగా పెరుగుతూ ఉన్నదనుకో, భారతదేశంలో ఎవరికన్నా ఇంకా వేరే ఆస్తి ఉంటుందా ఈ బిలియనీర్స్కి కాకుండా? మామూలుగా పేదవాడు బతకడానికి ఒక ఇల్లు జాబు కొనుక్కోవడానికి వీలవుతుందా? ఎందుకంటే మొత్తం వీళ్ళే కొనేసుకొని పెట్టేసుకుంటారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి వీలైతే ఒకసారి ఆలోచించండి ప్రజలారా. థింక్. మనకు నిలువ నీడ కూడా ఉండదు, మొత్తం వీళ్ళే కొనేసుకున్నారు అనుకో. ఆ దేశంలో, అంత పెద్ద భారతదేశంలో మనకు నిలువ నీడ ఉండదు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ కావద్దు అని అంటే కూడా మనకు ఈ పనులు చేయాల్సి ఉంటుంది. ఎక్స్క్యూజ్ 1 minute. సో ఇది చూడండి ప్రజలారా, ఇంకొకసారి సారీ అబౌట్ దట్. అయితే ఇక్కడ ఈ యొక్క ఇంకొకటి సందర్భం చూడండి. ఈ సందర్భంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే 63 మిలియన్ పాపులేషన్, అంటే 63 మిలియన్లు, అంటే ఒక ప్రతి సంవత్సరము ఒక 6 కోట్ల మంది ప్రజలు, ప్రతి సంవత్సరం ఒక 6 కోట్ల మంది ప్రజలు హెల్త్ మీద పువర్ అయిపోతుండ్రు. అంటే మెడికల్ బ్యాంక్రప్సీ అని దీనికి ఒక పదం ఉంటుంది. అంటే వీళ్ళకు కనీసము ఏమీ, అంటే ఒక మెడికల్ ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం ఘోరంగా కష్టాలకి వెళ్ళిపోవడం అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది. సో వెన్ వి మూవ్ ఫార్వర్డ్, మరి దీంట్లో ఇంకేమున్నాయి అని కనుక మనం చూసుకుంటే ప్రజలారా, లుక్ ఎట్ దిస్. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల ఎంత లాభం ఉంటుందంటే, రెవెన్యూ డెఫిసిట్ ఏమన్నా ఉంటే రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. దేశానికి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, సోషల్ వెల్ఫేర్ డెవలప్ అవుతుంది, వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటుంది, మనం చారిటీలు చేయొచ్చు, ఇట్లాంటి అన్నీ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇంకోటి చూడండి, ఇక్కడ వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఎంత ఎక్కువ ఉందంటే, వెల్త్ ఇన్ఈక్వాలిటీ ప్రజలారా 50% మంది ప్రజలకి మనం దీన్ని ఒక లడ్డు లాగా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొత్తం 100 మంది ఉన్నారు, ఓకే, ఒక 100 లడ్డూలు ఉన్నాయి. 100 మంది ఉన్నారు, 100 లడ్డూలు ఉన్నాయి. ఒక 50% మందికి, ఒక 50 మందికి కేవలం 6 లడ్డూలే వస్తున్నాయి పంచుకుంటే. ఇక్కడ చూడండి, ఒక 6 లడ్డూలే వస్తున్నాయి. బాటమ్ 50%కి 6 లడ్డూలే వస్తున్నాయి. మరి ఇంకో 40% మంది జనాలు ఉంటారు కదా, ఈ 40 జనాలకి ఏమో ఒక 28 లడ్డూలు వస్తున్నాయి. 28 లడ్డూలు వస్తున్నాయి మిడిల్ సెక్షన్లో, ఈ 28 లడ్డూలు. ఇక 10% జనాభాకి మాత్రం, ఈ 10% జనాభాకి మాత్రం ఎంత ఉంది? 65 లడ్డూలు వస్తున్నాయి. ఇట్లా నడుస్తుందండి లెక్క. ఈ 100 లడ్డూలల్లా ప్రజలారా 50 మందికి ఉట్టి 6 లడ్డులే. 50 మంది ఉంటారు, కేవలం 6 లడ్డులు మాత్రమే వస్తాయి. ఇంకా 40 మంది ఉన్నారు చూసినావా, వాళ్ళకేమో 28 లడ్డులు వస్తున్నాయి. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ అనమాట. అదే రిచ్ క్లాస్ ఉంటారు చూసినావా, టాప్ 10% ఆఫ్ ది పీపుల్ ఉంటారు చూసినావా, వాళ్ళకు మాత్రం 65 లడ్డులు వస్తున్నాయి. మరి మొత్తం వాళ్ళే తినడా? మొత్తం వాళ్ళే తినడొద్దు. వాళ్ళు తినేంత వాళ్ళు సంపాదించుకున్నప్పుడు వాళ్ళు తినని. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ 65 లడ్డూలు మీకు కాదు కానీ సగం లడ్డూలు, 33 లడ్డూలు మీరు ఉంచుకొని
32 లడ్డూలు ప్రభుత్వానికి ఇచ్చేయండి అని చెప్తుంది. అందులో తప్పేముందండి నన్ను అడిగితే? ప్రజలారా, జస్ట్ థింక్ నామినల్లీ విచ్ ఈస్ వెరీ కరెక్ట్ అయితే దీనికి పెద్ద పంచాయతీ పెడుతున్నారు మన ప్రభుత్వాలు. మన ప్రభుత్వం కనుక చూస్తే ఇగో ఇక్కడ ఈ పంచాయతీ చూడండి. ఈయన ఏం చెప్తుండు, మోడీ గారు ఏం చెప్తుండంటే, కాంగ్రెస్ వస్తే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొస్తుంది, కాంగ్రెస్ వస్తే వారసత్వ పన్ను తీసుకొస్తుంది అంటారు. అయితే వారసత్వ పన్ను తీసుకురావద్దా? తప్పు. అందులో పెద్ద తప్పైతే నాకు ఏం అనిపించలేదు. నా జెన్యూన్ ఒపీనియన్ ఇస్ ఇట్ షుడ్ కమ్. ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్, పెద్ద పెద్ద బిలియనీర్స్ ఇప్పుడు దేశం నుంచి ఎంతో దోసుకొని తిన్నారా వీళ్ళంత మస్తు మంది కూడా. రకరకాలుగా వాళ్ళు పొలిటికల్ లైఫ్ను యూజ్ చేసుకున్నారు, ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నారు, ఇంకా అమాయకత్వాన్ని యూజ్ చేసుకున్నారు, రకరకాలుగా యూజ్ చేసుకొని మొత్తం డబ్బులన్నీ గుంజేసారు వీళ్ళు. ఇంత డబ్బులు గుంజేసిన జనాల దగ్గర నుంచి సగం పన్ను తీసేసుకొని, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట వరుసకు మాత్రమే, అదాని గారు 10 లక్షల కోట్లు సంపాదించారు అన్నాం మనం. సగం ఆయన పిల్లలకు, ఇంకో సగం భారతదేశానికి పోతుంది. తప్పేంది? అది మనం వేరే ఎక్కడికో పోతుంది కదా, మళ్ళీ దేశంలోనే కదా ఉంటుంది. అంత సంపాదించాలంటే మళ్ళీ సంపాదించు. ఇప్పుడు అందరికీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇవన్నీ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి, ఇంకా ఆయనకి ఏముంటుంది? అది ఏం లాభం దేశానికి? అదే అందరికీ వెల్త్ డిస్ట్రిబ్యూట్ అయితే అందరికీ ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్, దేర్ షుడ్ బి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ 50 to 55% ఉండాల్సిందే. ఇది నా జెన్యూన్ ఒపీనియను. ఓకే, మీ అందరు కూడా మీ ఒపీనియన్స్ కింద నా డీటెయిల్స్లో రాసుకోండి. మీకు ఏమైనా ఉంటే, మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే కూడా ఇందులో చెప్పండి. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మై ఒపీనియన్ ఈజ్ దేర్ షుడ్ బి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్. మన మోడీ గారు ఎందుకు దీని మీద లొల్లి పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ప్రజలకు అందరికీ తలా ఒక లడ్డు వస్తే తప్పేం లేదు. పెద్దవాళ్ళకు కొంచెం ఎక్కువ లడ్డూలు, వాళ్ళు ఎక్కువ సంపాదించుకోవడం కొంచెం ఎక్కువ లడ్డూలు రానియండి. మరీ 5 లడ్డులే ఇవ్వకుండ్రి. 50 మందికి 5 లడ్డులే అంటే కనీసం ఒక్కొక్క మెతుకు వస్తుంది ఒక్కొక్కడికి. ఇది తప్పు అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.